ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకునే సబ్జెక్ట్ అనేది పూర్వీకులతో అనుసంధానం, జనరేషన్స్ డ్రామా. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో జీవితంలో లాంగ్ టర్మ్ ఉంటూనే ఉంటాయి. ఫేస్ చేస్తూనే ఉంటాం. కానీ అసలు అవి ఎందుకొస్తున్నాయి? మనకే ఎందుకొస్తున్నాయి? వాటి మీనింగ్ ఏంటి? వాటి అర్థం ఏంటి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన జీవితంలో ఎందుకు క్రియేట్ అయినియి? అనే ఒక్క ఆలోచన మనం చేయలేం. ఆ ఆలోచన చేసే స్థితిలో మన మైండ్ అనేది ఉండదు. మనం చాలా సమస్యలు సంబంధ బాంధవ్యాల్లో, ఆర్థికంగా, ఆరోగ్యంగా లేదా మనం పనిచేస్తున్న వర్క్ ప్లేస్‌లో ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. డైలీ లైఫ్‌లో ఫేస్ చేస్తాం. లాంగ్ టర్మ్ ఉంటాయి. లేదా కొన్ని సమస్యలు మనకి ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇదే సమస్యలు, ఇదే ప్యాటర్న్ మన కుటుంబం వంశవృక్షంలో, మన పూర్వీకుల్లో ఎవరికైనా ఉండి ఉండవచ్చు. అదే ప్యాటర్న్ అనేది మనకు లైఫ్‌లో ఇక్కడ రిపీట్ అవుతుంది. అందుకే కొన్ని సమస్యలకి మనం బాధపడతాం కానీ, మనకు రీజన్ తెలీదు. దాన్ని మనం ఇప్పుడు ప్రెజెంట్ క్రియేట్ చేసుకుంది కూడా అవ్వకపోవచ్చు. ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఒక మనిషితో ప్రాబ్లమ్ వస్తుంది మనకి. లేదా ఒక ఆర్థిక సమస్య, లేదా ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. అది ఇప్పుడు మనం ప్రెజెంట్ క్రియేట్ చేసుకుంది కాకపోవచ్చు. కానీ మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. చాలా నలిగిపోతూ ఉంటాం. చాలా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాం. జీవితాన్ని ఫోర్స్‌ఫుల్‌గా జీవించాల్సొస్తుంది. ఒక ఈజీ అనేది ఉండదు. మనం జీవితాంతం పోరాడుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే మనం మన పూర్వీకులతో కనెక్ట్ అవ్వాలి. మనకు సాధారణంగా మన ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జీవితాల వరకి మనకొక అవగాహన ఉంటుంది. కానీ అంతకుముందు తరాల్లో మన వంశవృక్షంలో, కుటుంబంలో ఏం జరిగింది? వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? వారు ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారనే ఒక ఆలోచన, ఒక అవగాహన మనకు రాకపోవచ్చు. మన జీవితంలో సమస్యలతో, మన కుటుంబం ఇప్పుడున్న పరిస్థితులతో నలిగిపోతూ ఉంటాం. ఆ సమస్యలన్నీ మన జీవితంలో, మన కుటుంబంలో ఎవరైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, బాధపడినప్పుడు అదంతా కూడా పెయిన్ అనేది మన ఫ్యామిలీ సిస్టమ్‌లో స్టోర్ అవుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి కొన్ని రిచువల్స్ ఉంటాయి. కొన్ని ఆచారాలుంటాయి. కొన్ని పద్ధతులు, పూజా విధానం, కుటుంబానికి వేరు వేరుగా ఉంటాయి. ఇంటి దేవతలు, కుల దేవతలుంటారు. ఇట్లా ఉంటూ ఉంటారు. అవి మనం ఫార్వర్డ్ చేస్తూ, మనం పాటిస్తూ మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అదే విధంగా మన పూర్వీకులు జీవించిన జీవితం వృత్తంలో వారి సమస్యలు, వారి నమ్మకాలు, వారి జీవిత అనుభవాలు కూడా తెలియకుండా మనం అన్‌కాన్షియస్‌గా మన జీవితంలో అనుభవిస్తూ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం ఇంకా సమస్యల్ని. అంటే మన జీవితంలో వారి జీవితాన్ని ఇక్కడ జీవిస్తున్నాం ఇండైరెక్ట్‌గా. మన మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది. మనం ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ అది అవ్వదు. ఈ రెండిటి మధ్య మనం వ్యతిరేక దిశలో నలిగిపోతూ ఉంటుంది జీవితం. ఇలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ గూడా జరుగుతూనే ఉంటుంది మనకి. అప్పుడు మనం స్టాప్ అవ్వాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి వాటికి. ఎందుకంటే మన పూర్వీకుల్ని మనం గుర్తించి హీల్ చేసుకోకపోతే వేరే కుటుంబం వాళ్ళు ఎలా హీల్ చేసుకుంటారు? కదా! ప్లస్ ఇంకొకటేంటంటే, మన పూర్వీకుల ద్వారా వచ్చిన సమస్యలు మనం ఏ విధంగా అయితే అనుభవిస్తున్నామో, మన నుంచి మన పిల్లలకు కూడా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాం. ఏదో వారసత్వ సంపదలాగా సమస్యలు గూడా తెలియకుండా. వాటిని చైన్ బ్రేక్ చేసుకునే అవకాశం మనకి ప్రెజెంట్ ఉంటుంది. దీని గురించి తెలుసుకున్నప్పుడు మనకి. పూర్వీకులతో అనుసంధానం అనేది వారితో మనం కనెక్ట్ అయినప్పుడు వారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం మనం హానర్ చేయాలని, వాళ్ళని అక్నాలెడ్జ్ చేయాలని, వాళ్ళ కోసం మనం కొన్ని రిచువల్స్ చేయాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇయర్‌లీ వన్సో లేదా వాళ్ళ డెత్ యానివర్సరీ ఇట్లా ఇయర్‌లీ వన్సో ఎప్పుడో అలా తలుచుకుంటూ ఉంటాం కదా! ఇలా కాదు. ప్రతిరోజు తలుచుకోవాలి. ఈ శరీరం మన పేరెంట్స్ నుంచి వస్తుంది. వారికి వారి పేరెంట్స్ నుంచి వస్తుంది. అలా మన జనరేషన్ మన ముందర అంటే మన వెనకాల ఇద్దరుంటారు పేరెంట్స్. వాళ్ళకి నలుగురుంటారు. వాళ్ళకి 8 మంది. అట్లా చూసుకుంటే
18 జనరేషన్స్ తీసుకుంటే 10,00,000 మంది ఉంటారు మన వెనకాల. 10,48,576 మంది మన వెనకాల ఉంటారు. 18 తరాలు చూసుకుంటే. అంటే మనకి అంత సపోర్ట్ ఉంటుంది. వారి బ్లెస్సింగ్స్ కూడా వస్తుంది. బట్ అది తీసుకునే రిసీవింగ్ మోడ్‌లో మనం ఉండం. కొన్ని సమస్యలు రిపీట్ అవ్వటం మీరు గమనించే ఉంటారు. తాతగారికి ఆర్థిక సమస్యలుంటే, డబ్బు పట్ల ఆయనకు అదే నమ్మకాలుంటే, ఆయన నమ్మకాలు కొడుకుకి పాస్ అవుతాయి. అవే తర్వాత తరం మనవడికి కూడా వస్తాయి. మనం చూస్తూ ఉంటాం గదా! పిల్లలకి, మనవళ్ళకి తాత అలవాట్లొచ్చినియి, పోలికలొచ్చినియి, తినే విధానం, పనుల విధానం ఇవన్నీ వస్తూ ఉంటాయి గదా! ఇవి మనకు కనిపిస్తాయి. కానీ జీవితంలో హిడెన్‌గా వారి సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వారి ఆలోచనలు, వారి నమ్మకాలు, వారి బిలీఫ్స్ గూడా. రిచువల్స్ అనేవి పాటించాలి. మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ సమస్యలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా! ఎందుకంటే, మనకన్నా ముందు తరాలు వారు జీవించిన కాలమాన పరిస్థితులు వేరు. అప్పటి జ్ఞానం వేరు. అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు. వనరులు వేరు. ఇప్పుడు మనమున్నది వేరు. ఈ కాలం వేరు. ఈ అప్‌డేట్ వర్షన్ వేరు మనకి. మనకున్న నాలెడ్జ్ వేరు. తెలుసుకుంటున్న నాలెడ్జ్ వేరు. ఈ కాలమాన పరిస్థితులు మనకు అనుకూలమైన, సౌకర్యమైన వస్తువులు ఇదంతా వేరిప్పుడు టైము. బట్ అయినా గూడా మనం నలిగిపోతూ ఉంటాం. ఎందుకు? ఇండైరెక్ట్‌గా మన పూర్వీకుల జీవితాన్ని మనం ఇక్కడ జీవిస్తున్నాం. అంటే మనం మన జీవితాన్ని బ్రతకట్లేదు ఇక్కడ. జీవించట్లేదు. వారి జీవితాన్ని బ్రతుకుతున్నాం ఇక్కడ. ఎందుకు మనకన్నీ మేనిఫెస్ట్ అవ్వు? కొంత పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొంత ఓకే. బావుందనిపిస్తుంది. డే మొత్తంలో మీరు 100% హ్యాపీగా ఉంటారా? ఒక 1 మంత్‌లో ఏ ప్రాబ్లమ్ లేకుండా మనశ్శాంతిగా, పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతున్నారా? మేబీ ఒక 40% ఉంటామేమో. 50. ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలుంటాయి, ఆర్థిక సమస్యలుంటాయి, రిలేషన్ సమస్యలుంటాయి, లేదా పేరెంట్స్‌కి, పిల్లలకి డిస్టెన్స్ ఉంటుంది. పేరెంట్స్‌కి, గ్రాండ్ పేరెంట్స్‌కి కనెక్షన్ ఉండదు. మన భారతదేశం వసుదైక కుటుంబాల సమ్మేళనం. మనం దీన్ని కాపాడుకోవాలి. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, కొంతమందికేమవుతుందంటే తాతల పేర్లు, చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టేస్తారు. ఆ పెట్టినప్పుడు తెలియకుండా వాళ్ళకి వీళ్ళ మీద ప్రేమ ఉండటం వల్ల గుడ్డి ప్రేమ అంటే బ్లైండ్ లవ్. కాన్షియస్ కాదు. హెల్తీ కాదు. బ్లైండ్ లవ్ తోటి వాళ్ళ జీవితంలో ఏవేవి ఇబ్బందులు పడ్డారో, వారి జీవితంలో ఎటువంటి ఫేస్ చేశారో అవన్నీ కూడా వీళ్ళకి ఇక్కడ 60% అప్లై అవుతుంది లైఫ్‌లో తెలియకుండా. వీళ్ళేదన్నా ఇక్కడ సపోజ్ అప్పుడు వాళ్ళు కుల వృత్తులు చేసుండొచ్చు. వాళ్ళ వాళ్ళ వృత్తి ఏదో వాళ్ళు చేసుండొచ్చు. వీళ్ళిక్కడ చదువుకొని మంచి జాబ్ చేయాలి, లేదా మంచి హై ప్యాకేజ్ తోటి లగ్జరీగా ఉండాలని అనుకోవచ్చు. బట్ కానీ వీళ్ళకి అది వర్కౌట్ అవ్వదు. కొంతమంది చూడండి జాబ్ రాలేదంటారు, పిల్లలు వృద్ధిలోకి రాలేదంటారు, ఆరోగ్య సమస్యలంటారు. ఇప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళు లేట్ అవ్వటం ఉండడం. ఇట్లాంటివన్నీ కూడా వంశపారపర్యంగా వృక్షంలో ఇలాంటివుంటాయి. అంటే వాళ్ళు చేసిన వృత్తి వీళ్ళు చేయట్లేదని గుడ్డి ప్రేమతోటి ఈ మనవళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నా పేరే కదా పెట్టుకుంది. నా అంశే కదా! నేనే కదా! అన్న గుడ్డి ప్రేమతో వాళ్ళు మనల్ని బంధించేస్తారు. కండిషనల్ చేసేస్తారు. చనిపోయాక కూడా. ఎందుకంటే మన చనిపోయిన పూర్వీకులందరూ వేరే జన్మకి మూవ్ అవ్వలేరు. వాళ్ళకంత జ్ఞానశక్తి, ఆత్మస్థితి ఉండదు. వాళ్ళు ఆ ఫ్యామిలీ మీద ప్రేమతోటి, ఈ భూమి మీద ఉన్న కోరికలతోటి ఉండిపోతారు.